ఈ భారతదేశంలో అదే సత్యగిరి ప్రసాద్ గారు అదే సమస్య అదే ఇప్పుడు ఎంత అద్భుతంగా పాలన అందించేటటువంటి ప్రయత్నం జరుగుతోంది. ఇచ్చినటువంటి హామీలు ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ పోతూ ఉన్నారు. పరిశ్రమలకు సంబంధించి పెట్టుబడులు వస్తున్నాయి. 4 లక్షల కోట్లు 7 నెలల్లో రావడం అనేది చిన్న ఇష్యూ కాదు. తర్వాత మీరు చెప్పినట్టు పెన్షన్లు పెంచారు. అధికారంలోకి వచ్చిన నిమిషంలోనే పెంచినటువంటి గొప్ప పార్టీ మీ ప్రభుత్వం మీ కూటమి. అయితే ఇక్కడ అదే చెప్తున్నది ఏంటంటే మరి ఎంత అద్భుతమైనటువంటి పాలన అందిస్తూ ముందుకెళ్లేటువంటి సందర్భంలో వాటి మీద ఫోకస్ పెడితే ప్రజలకు మేలు. అంతేగాని ఇలాంటి అనవసరమైనటువంటి ఇష్యూస్ పెట్టి ఒకటి స్ట్రైట్గా నాకు చెప్పండి, నాకు స్ట్రైట్గా చెప్పండి. ఎందుకంటే అది 4 గోళ్ల మధ్య కూర్చొని డెసిషన్ తీసుకునేటువంటి నిర్ణయాన్ని ఇలా బయటకు వచ్చి మాట్లాడడం అనేది. సో ఇప్పటికే మీ అధినాయకత్వం చెప్పింది ఈ అంశానికి సంబంధించి ఎవరు కూడా మాట్లాడొద్దని. ఆగుతుందని మనం అనుకోవచ్చా? లేకపోతే నిజంగా కొంతమంది పదవులు రానటువంటి వాళ్ళు నారా లోకేష్ గారి కంట్లో పడాలి, నారా లోకేష్ గారిని ప్రసన్నం చేసుకోవాలి, ఆయన ముఖ్యమంత్రి అని అరిస్తే ఆయన కంట్లో పడతాం, లేకపోతే పదవులు రాకపోతే పదవులు ఇస్తాడు, సో ఆయనే కాబట్టి డిసైడింగ్ ఫ్యాక్టర్ పార్టీలో, సో కాబట్టి పదవులు ఇచ్చేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయనేటటువంటి కోణంలో కూడా దీన్ని చూడొచ్చా మనం? నేను ఒక విషయం చెప్తాను చూడండి సార్, కుటుంబంలో 5 మంది ఉంటే 5 మంది ఆలోచనలు ఒకే రకంగా ఉండదు. అల్టిమేట్ గా కుటుంబ పెద్ద తీసుకున్న నిర్ణయమే ఫైనల్. పార్టీలో 1 కోటి మంది సభ్యులు ఉన్నారు, వేలాది మంది వందలాది మంది లీడర్లు ఉన్నారు. అందులో ఏదో నువ్వు కాదు కార్నర్లో ఒక 5-6 మంది నాయకులు తమ అభిప్రాయమే చెప్పారు అనుకుందాం. చెప్పే స్వేచ్ఛ వాళ్ళకు ఉంది. మనం అడ్డుకట్టు వేయలేం. అప్పటికే హైకమాండ్ నిన్న టెలికాం కాన్ఫరెన్స్ తీసుకుని ఎవరు కూడా అన్రూలీగా మాట్లాడొద్దండి అని చెప్పింది. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టకూడదని చెప్పి చట్టం తీసుకొచ్చుండది. ఎవరు ఆగుండారా? పెడతానే ఉన్నారు వాళ్ళు. దానికి లిమిట్ అంటే అదే చెప్పేది. అట్లంటే కాదు. ఇప్పుడు నేనేం చెప్తానంటే ఎవరికి ఆలోచన వాళ్ళకు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి కావాలని కోరుకుంటారు కొందరు. తప్పులేదు, ఆలోచన లేదు. ఎందుకు కాకూడదు అని కోరుకోకూడదు మనం? అన్ని రకాల ఎలిజిబిలిటీ. ఒక కార్యకర్త అభిప్రాయం తన ప్రేమను చూపించుకుంటాడు తమ నాయకుడి పైన. నిన్న తిరుపతిలో తొక్కిసలాట జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ స్విమ్స్ హాస్పిటల్ దగ్గరికి పోతే సీఎం 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 అని గట్టిగా సీఎం అని గట్టిగా అరిచినారు. మాజీ మంత్రి రోజా గారు కూడా సీఎం 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 అని అరిచింది. ఆయన ఎక్కడ సీఎం, ఏ రాష్ట్రానికి సీఎం మనకి తెలియదు. దాన్ని మనం కంట్రోల్ చేయలేము, అది వాళ్ళకై ఉండాల. అందుకే కదా బాధ్యత కలిగిన క్రమశిక్షణ కలిగిన పార్టీ కదా మీది. క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ, పేరున్నటువంటి పార్టీ కదా మీది. మరి మీ కూటమిలో ఉన్న ఇతర పార్టీలకు ఎలాంటి పరిస్థితి లేదు కదా. అక్కడ లక్ష్మణ రేఖ గీస్తే ఆ రేఖకి పడి ఉన్నారు. ఈ రోజు ఇందాక మనం చూసాం, ఎవరో కుప్పం ప్రసాద్ గారు కూడా చెప్పారు, జనసేనకు సంబంధించినటువంటి నాయకులు ఎన్ని అవస్థలు పడుతున్నారు మీకు కూడా తెలుసు. కాకపోతే మీరు ఆ పార్టీకి రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి సో మీరు మాట్లాడాలా, తప్పదు. సరే సత్యగిరి ప్రసాద్ గారు, టైం అవుతుంది. ఒకసారి మన కుప్పం ప్రసాద్ గారు, ఏంటి పరిస్థితి? ఈ అరుపులు కేకలు సో నిజమే కదా, మొన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు సీఎం అని అరవడం, సో ఎవరిని వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకోవడంలో తప్పేం లేదు. కాకపోతే అనవసరమైన రాద్ధాంతం అనేది మాత్రమే ఇక్కడ ఇష్యూ నడుస్తుంది సార్. సీఎం అనేది పవన్ కళ్యాణ్ గారిని కూడా సీఎం అన్నారు, లోకేష్ అన్నారు. ఇవన్నీ ప్రజల అభిప్రాయంగా వాళ్ళ నాయకుడిని అలా చూడాలని ఎవరు వాళ్ళు సీఎం నడుచుకుంటే దాన్ని మనం ఏం చేయలేం సార్. ఎవరు చేయలేమని పవన్ కళ్యాణ్ ఎక్కడికి సీఎం అంటారా? తప్ప వాళ్ళ కేడర్. అరే మాట్లాడితే ఇప్పుడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం, చంద్రబాబు నాయుడు కూడా ఓడిపోయినప్పుడు సీఎం అన్నారండి. మీరు అనలేదా? మీరు చూసుంటారేమో చచ్చిపోయిన వాళ్ళని. సార్ కాకపోతే ఆ పరిస్థితి, ఆ వేదిక మనం వెళ్ళింది ఎక్కడికి? అక్కడ శతకాతుల్ని మనం పరామర్శించడానికి వెళ్ళినటువంటి సందర్భం అది. దాని గురించి మాట్లాడుతున్నారు అంతేగాని ఇక్కడ ఇష్యూ అది కాదు. మనం మీరు ఒకటి చెప్పండి కుప్పం ప్రసాద్ గారు, ఇలాంటి అనవసరం సార్ శవాల మీద రాజకీయం చేయటం వాళ్ళకి అలవాటు. అంతకంటే దారుణమైన పరిస్థితుల్లో వాళ్ళు మాట్లాడుంటారు. నేను ఒకటే చెప్తున్నా సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఏది చేసినా సడన్ గా చేయడం ఫస్ట్ స్టార్టింగ్ చెప్పాను, ఒక ప్లాన్ గా చేస్తాడు. ఇంత కరుణా గారు కూడా అన్నారు, దావోస్ వెళ్ళినా అది ఒక సడన్ గా వచ్చిన మాట కాదు, అది ప్రీ ప్లాన్ గా. ఇవాళ ఇంత చర్చకి డే 1 చంద్రబాబు నాయుడు ముగింపు ఆయన ముందే శ్రీనివాస్ రెడ్డి గారు అన్నప్పుడే చంద్రబాబు నాయుడు ఖండించి ఉండుంటే ఈ పరిస్థితి రాదు కదా.
ఇవాళ వాళ్ళ మనసులో ఉన్నది చంద్రబాబు నాయుడు చాకచక్యంగా ఇటు మోసాలు చేయటంలో పిహెచ్డి, జనాలను మోసం చేయటం వలన, నమ్మిన వాళ్ళని మోసం చేయటం వలన, మామను మోసం చేయటం వల్ల, మోసం చేయటంలో పిహెచ్డి, చెంచల్ 2 ఎకరాల నుంచి 2 ఎకరాల నుంచి వాళ్ళ దేశంలోనే అత్యధిక డబ్బులు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇవాళ దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉన్న ఆదాయంలో ఆస్తిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2 ఎకరాల నుంచి. మీరు కూడా నీతులు వల్లిస్తే ఎట్లాగండి? నీతులు వల్లించడానికి మన దగ్గర కొంచెం నిజాయితీ ఉండాలి. మీరు చంద్రబాబు నాయుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గారు చంద్రబాబు నాయుడు దొంగేడు ఏడ్చి రాకుండా ఇంట్లో కూర్చొని ఇట్లాంటి ఎవరు చేస్తారు జగన్మోహన్ రెడ్డికి లేరు. మీకు దమ్ముంటే ప్రతిపక్ష నాయకుడిగా ఇచ్చేయండి, రాకపోతే అప్పుడు అడగండి. చేతగాని మాటలు ఎందుకు వేస్తాడు? దొంగేడుపులు ఏడిపి ఏడిచి అసెంబ్లీకి రానటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదు. దమ్మునటువంటి వ్యక్తి దమ్ముగా రాజకీయాలు చేయటం తెలుసు. మీలాగా దొంగేడుపులు ఏడిచి అసెంబ్లీకి రా. అవునండి, ఇప్పుడు 175 మంది ఎమ్మెల్యేలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యేగా ఎంత టైం ఇవ్వగలరు? నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా ఇవ్వు. అక్కడికి వచ్చి మీరు చెప్తే అబద్ధాలు వినాలా? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మీరు నోరు నిలిస్తే అబద్ధాలు సబ్జెక్ట్ వేరే వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎవరిని వెన్నుపోటు పొడిచారు, ఎవరు చెంచలు కూడా జైలుకి వెళ్ళారు అందరికీ తెలిసిన విషయం అది. సో అది కాదు ఇప్పుడు సమస్య. అనవసరమైనటువంటి ఇష్యూస్ తెరపైకి తీసుకొచ్చేసి అనవసరంగా వేరే వాళ్ళకి మనం అవకాశం కల్పించినటువంటి వాళ్ళం అవుతున్నాం అనేది మాత్రమే ఇక్కడ సమస్య. ఓకే, విల్సన్ గారు మీరు రియాక్ట్ అవ్వండి. ఏంటి అసలు మీరు ఇందాక చెప్పారు ఆల్రెడీ నారా లోకేష్ ని డిప్యూటీ సీఎం గా ప్రకటించడం కోరుకోవడంలో తప్పు లేదు అనేసి మీరు అంటున్నారు. సో తప్పు ఉంది అనేసి కూడా ఎవరు అనట్లేదు. కంపల్సరీ ఎవరు మనోగతాలని ఇప్పుడు ఆయన బయటకు వస్తున్నాడు పెద్దానికి, ఆయనకి పాపం సమస్యలు ఎక్కువైనాయి. ఇప్పుడు ఆయన పక్కన పెట్టాలి, పవన్ కళ్యాణ్ పక్కన పెట్టాలి. అవసరానికి వాడుకొని పక్కన పెట్టడంలో చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఎవరు ఉండరు. మీరు నేను లేకపోతే అనవసరంగా ఎందుకు మన ఇష్యూని డైవర్ట్ చేయడం? ఒక నిమిషం. తల్లిని గౌరవాధ్యక్ష పదవి నుండి తీసేశాడు, కోర్టుకి వేశాడు, జైలుకి రమ్మంటాడు. తల్లి చనిపోతే కూడా చంద్రబాబు నాయుడు వెళ్ళి చూడలేదండి. ఇప్పుడు నమ్మకంగా దగ్గుపాటి వెంకటేశ్వరరావు తీసుకొచ్చుకున్నాడు. ఆ రోజు ఆయన పెద్ద మనిషిలాగా అన్ని దగ్గుపాటి వెంకటేశ్వరరావుతో మంచి చెప్పించుకున్నాడు. పని పక్కన పెట్టాడు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు అవసరం. అట్లా పక్కన పెట్టడంలో ఆయన అంత చాణక్యుడు ఎవరు ఉండదు. చూడండి రాజకీయ చిత్రతలో భాగాలు తర్వాత అందరికీ ఉన్నాయి. ఎవరైనా సరే అందరూ కూడా గురువింద సందమే. ఆ విషయాన్ని పక్కన పెడతాం. ఒక్క నిమిషం సత్యన ప్రసాద్ గారు, అలాగే కుప్పం ప్రసాద్ ఒక్క నిమిషం ఆగండి సార్. ఇప్పుడు ఏం జరిగింది అనేది రాష్ట్ర ప్రజలు ఆంధ్రప్రదేశ్